హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యువర్ సౌమ్య. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ గులాబ్ జామున్. ఈ గులాబ్ జామున్ అంటే అందరికీ చాలా ఇష్టం కదండి. మరి ఇది విరగకుండా స్మూత్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ ఎంటీఆర్ వాళ్ళది గులాబ్ జామున్ ఇన్స్టెంట్ మిక్స్ 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఒక ప్యాకెట్కి 1/4 కప్ ఆఫ్ వాటర్ మాత్రమే వేసుకోవాలి. వాటర్ ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. మీకు మెజర్మెంట్ తెలీదు అనుకుంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ని కలుపుకోండి. గులాబ్ జాములు విరిగిపోతున్నాయి, లేకపోతే సాఫ్ట్గా రాలేదు అంటారు. మిక్స్ని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మీకు గులాబ్ జామున్లు అంత సాఫ్ట్గా వస్తాయండి. చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోకండి. చాలా మెల్లిగా వాటర్ ఎక్కువ కాకుండా సరిపోయేటట్టు చూసుకొని స్మూత్గా కలుపుకోండి. ఇలా ముద్దగా చేసుకున్నాక 1 స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోండి. ఈ నెయ్యి వల్ల గులాబ్ జామున్లకి సాఫ్ట్నెస్ అనేది ఇంకా కొంచెం పెరుగుతుంది. కలుపుకోవడం అయిపోయిన తర్వాత వెట్ క్లాత్ వేసేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం బాల్స్ చేసేసుకుందాం. ముందుగా 2 చేతులకి నెయ్యి రాసుకోండి. పిండి చేతికి అంటకుండా ఉంటుంది. బాల్స్ చేసుకునేటప్పుడు గట్టిగా నొక్కుతూ 2 చేతుల మధ్యన చేసుకోవాలి. దీనివల్ల ఎయిర్ అనేది పిండిలోంచి బయటికి వెళ్ళిపోతుంది. మీరు ఇలా నొక్కకపోతే ఎయిర్ ఉండిపోయి మీరు నూనెలో వేయగానే బాల్స్ అనేవి క్రాక్ రావడం, విరిగిపోవడం లేదా విడిపోవడం అనేది జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, బాల్స్ చేసినప్పుడు నొక్కుతూ గట్టిగా ఎయిర్ వెళ్ళిపోయేలా నొక్కుతూ బాల్స్ చేసుకోండి. బాల్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు షుగర్ సిరప్ చేసేసుకుందాం. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. సో 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నా. ఎప్పుడు 1:2 రేషియోలో ఉండాలి. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఉంచండి. ఇది అయ్యిందో లేదో అంతే, అందరికీ ఇష్టమైన గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. మరి ఇది ఎంత సాఫ్ట్గా వచ్చిందనేది చూసేద్దాం. చూసారా,
స్మూత్గా, లోపల కూడా గట్టిగా లేకుండా ఎంత బాగా వచ్చాయో. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా రెసిపీ కావాలి అంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లవ్ యూ ఆల్. టాటా.